అమృత వాక్కులు స్వామి వివేకానంద. పరిపూర్ణం ఎన్నడూ అపరిపూర్ణం కాదు. మంచి అనేది సత్యానికి సమీపంలో ఉంటుంది, కానీ అది ఇంకా సత్యం కాలేదు. సముద్రాన్ని గమనించు, అలను కాదు. కేవలం ఓర్చుకొని ఉండవద్దు, అనాసక్తుడవై ఉండు. నరకం ద్వారానైనా సరే సత్యాన్ని చేర సాహసించు. పరనింద అంతా మనలను నిజానికి నిందితులను చేస్తుంది. మనలో లేనిదాన్ని మనం బయట చూడలేం. జీవులన్నిటిలోనూ మానవుడు మోత్తముడు. మహోన్నత వేదాంతమంటే పరతత్వమైన దాన్ని గూర్చి చెప్పే తత్వశాస్త్రం. ప్రకృతి ప్రారబ్ధం అని మనం చెప్పేది కేవలం ఈశ్వరేచ్ఛ. జపమంటే దివ్యనామోచ్చారణ. భక్తుడు జపం ద్వారా అనంతత్వానికి కెగేచున్నాడు. కర్మాచరణ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. విద్య ఆధ్యాత్మిక జ్ఞానం ను ప్రాప్తింపజేస్తుంది. మతం ధర్మం పాడి ఆవు వంటిది. ఇది అనేక తన్నులు తన్నినా లెక్క చేయ వద్దు, అది చాలా పాలు ఇస్తుంది. భక్తి మార్గం సహజము, సంతోష దాయకమును. మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకొని ఆ ప్రకారం నీ జీవితాన్ని మలచుకో. వేదాలు బ్రహ్మాన్ని దర్శింపజేయలేవు, నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు. అనుభవమే గురువు. వైరాగ్యమంటే కోరికలు తేనె పూసిన కత్తుల వంటివని తెలుసుకోవటం. గ్రంథ పఠనం వలన వేదాంతం లభ్యం కాదు. ఈ ప్రపంచం మనం క్రీడించే క్రీడాంగణం వంటిది. మన జీవితం ఒక శాశ్వతమైన సెలవు దినం. న్యాయబద్ధమైన ధార్మికాగ్రహమనేది లేదు. ప్రత్యేకమైన విధానాలలో ఆగిపోక ఏకమై ఉన్న మూల సిద్ధాంతం వద్దకు పో. మానవుడు ముక్తిని పొందగలిగేది ఈ లోకంలో మాత్రమే. నువ్వు ఇదివరకే ముక్తుడవుగా నుండనిచో నీకు ముక్తిని ఇవ్వగలది ఏదీ లేదు. నువ్వు బలహీనుడవని తలచటం మహాపాపం. మానవుడికి ఆతడి దివ్యత్వం బోధించు. ఏ కర్మాచరణ నీకు ముక్తిని ఇవ్వలేదు. కేవలం జ్ఞానమే నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. వేదాంతంపై భగవద్గీత ఉత్కృష్టమైన ప్రమాణ గ్రంథం. అందరికీ ఏ ఒక్క మార్గం సరిపోదు. మతమంతా ధర్మమంతా విచక్షణను యుక్తిని దాటిపోవటమే. కాని ఆ స్థితి పొందటానికి యుక్తియే మార్గదర్శి. స్వభావం మంచుగడ్డ వంటిది. విచక్షణ నీరు, ఉత్తేజం ఆవిరి యొక్క సూక్ష్మతమ రూపం. మతం ధర్మం యుక్తికి అతీతము, అతీంద్రియము. శ్రద్ధ నమ్మకం కాదు, అది పరవస్తువును గూర్చిన విషయ గ్రహణ ప్రకాశం. మాటలలో నీ శక్తిని వ్యయపరచవద్దు. నిశ్శబ్దంగా ధ్యానం చేయి. ఆధ్యాత్మిక విద్యుదుత్పాదన యంత్రంగా తయారవు. నీ సంపద దేవుణ్ణి చెందినది కాబట్టి దాన్ని సంరక్షకుడిలా పరిరక్షించు. ప్రతి అల వెనుక సముద్రమంతా ఆధారంగా నిలిచి ఉన్నది. మతం నీకేదో కొత్తది కల్పించటం లేదు. నీ ఆటంకాలను తొలగించి నీ ఆత్మను నువ్వు దర్శించే అవకాశం కలిగిస్తుంది. విచారం అనేది దాటశక్యంగాని అవరోధం. నీకు ఆధ్యాత్మికానుభూతిని కొని తెచ్చే వాహనం గురువు. ఇష్టదేవత అంటే ఆయా ఉపాసకుని యొక్క ప్రత్యేకమైన ఆదర్శం. దానిని వివరించే బాహ్య శబ్దమే మంత్రం. పనులన్నింటినీ యజ్ఞం వలె భగవదర్పణ గావించు. తామరాకుల సంసారంలో ఉండు, కాని సంసారివి కావద్దు. మనలో లేనిచో బయట చెడునెలా చూడగలం? ప్రతి పురుషుడిలోనూ స్త్రీలోనూ చిన్న బిడ్డలోనూ దేవుణ్ణి మాత్రమే గాంచు. సృష్టికర్త సృష్టించిన దాన్ని కాక సృష్టి కర్తలోని విజ్ఞానాన్ని అన్వేషించు. నువ్వు మామిడి పండ్లను తిను, ఇతరులను ఆ చెట్టును గూర్చి తగవులాడుకొననివ్వు. ఊహను ఊహతో తర్కించటం తగవును తెస్తుంది. విషయ పరంపరలను ఆలోచించేది ధ్యానం. ఒక్క విషయాన్ని గూర్చి చేసేది ఏకాగ్రత. కేవలం గానుగెద్దులా నిష్ప్రయోజనంగా పొద్దస్తమానం పనిచేయవద్దు. మాయను స్వాధీనంలో ఉంచుకున్న పరమాత్మ ఈశ్వరుడు. మాయ యొక్క ఆధీనంలో ఉన్న పరమాత్మ జీవుడు. శరీర భ్రాంతి వదిలిపెట్టు. సాధ్య మైనంతవరకు దాని ఉనికిని మరచిపో.
ఏది కోరనివారే ప్రకృతిని జయించిన వారు. మనం బద్ధులమై ఉన్నా మస్కొనున్నది కలగనటమే. మేల్కొని కల కరగి పోనివ్వు. దానము చేసే అవకాశం దక్కటం మన భాగ్యం. అలా తెలుసుకొనటం వలననే మనం పురోభివృద్ధి చెందుతున్నాం. ఏదో అపరిపూర్ణత ఉన్నదని తలంచటం వలననే అపరిపూర్ణత సృష్టింపబడుతోంది. నీ పురోభివృద్ధి కోసం ఈ ప్రపంచం అనేక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతుణ్ణి కొనియాడు. నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలచవద్దు. దుష్ట తలపు పాపాచరణ వంటిది. సత్యానికి రాజీ పడటం లేదు. ఈ లోకాన్ని ఏ ఇద్దరూ ఒకే మాదిరిగా చూడరు. చిత్తశుద్ధిని సాధించు. ఇదే మతసారం. ఇతరులను పాపి అనటం కంటే నువ్వు చేయగలిగిన ఘోర పాపం ఇంకొకటి లేదు. మానవుణ్ణి కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తుగా ఆరాధించటం సర్వోత్కృష్టమైన ఆరాధన. స్వర్గ సుఖాలనెన్నడూ కోరవద్దు. అది నికృష్టమైన భ్రాంతి. మానవుడు, పశువు, ఆహారము, కృషి మొదలైన వాటన్నింటితో భగవంతుణ్ణి జోడించు. లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవద్దు. మానవ ప్రవృత్తిలోని గొప్పతనాన్ని ఎన్నడూ మరువవద్దు. బలహీనతను గూర్చి ఎన్నడూ తలపోయవద్దు. మానవాకృతి మహోన్నతం. మానవుడు మహోత్కృష్టుడు. పరిపూర్ణమైన నిస్సహాయ స్థితే మహోన్నత స్థితి. సిద్ధ పురుషుని శరీరం స్వాభావికంగా మంచినే చేస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకు. నీకీ లోకంలో అసాధ్యమేదీ లేదు. మతమంతా ధర్మ మనలోనే ఉన్నది. గ్రంథాలు గాని గురువులు గాని దాన్ని కనుగొనటానికి సహాయపడటం కన్నా మరేమీ చేయలేరు. వారు లేకపోయినా మనలోనే సత్యాన్ని దర్శించగలం. భగవంతుడికి మనమేమీ సమర్పింపలేం. సర్వం మనకాయన ప్రసాదిస్తున్నాడు. గులాబీ పువ్వు తన పరిమళాన్ని గుబాళించేట్లు నువ్వు దానం చేయి. ఇస్తున్నాననే స్పృహ లేకయే ఇవ్వటం దాని ధర్మం. అద్వైతాన్ని తాత్కాలికంగా మరిచి ద్వైతివిగా మార ప్రయత్నించు. మరలన్నీ ఇచ్చ వచ్చినప్పుడు పాటింపగలిగి ఉండు. ఆత్మ గ్రంథం తెరుచుకొనేటంత వరకు బాహ్య గ్రంథాలు మనకు నిరుపయోగాలు. ఉత్తమమైన దాన్ని ఉత్తమమైనదే మెచ్చు కోగలదు. దేవుడే దేవుని తెలుసుకోగలడు. మానవుణ్ణి అధ్యయనం చేయి. అతడే సజీవ కావ్యం. నీ సుకృత దుష్కృతాలను ఉమ్మివలె త్యజించు. మరలవాని నెన్నడూ తలచకు. తన సర్వ ప్రయత్నాలు త్యజించిన వ్యక్తికి దైవం సాయపడుతుంది. విచక్షణ కంటే భావావేశం ఎంతో గొప్పది. కాని భావావేశం విచక్షణకు విరుద్ధంగా ఉండకూడదు. నువ్వు దోహకదళితుడనే మరచి ప్రతి కష్టాన్ని భరించు. చండశాసనమైన విధి అనే భావన కాలకూట విషం వంటిది. అది ఈ ప్రపంచాన్ని నశింపజేస్తున్నది. జనసందోహం వేదాంతాన్ని ఆచరణలోకి తేవటాన్ని ఈ ఆధునిక యుగం చూచి తీరాలి. ఈ మార్పు స్త్రీల వలననే రావలసి ఉన్నది. ఇతరులు కూడా తానే కాబట్టి మానవుడు అన్యులను ప్రేమించాలి. మతం ధర్మం ముఖ్యంగా అనుభవంలోనే ఇమిడి ఉన్నది. సిద్ధాంతాలు మతం కాదు, విధానాలు మాత్రమే. ప్రాచీన మూఢ విశ్వాసాలను అంటిపెట్టుకోకు. నవ్య సత్యాల కోసం సంసిద్ధుడవై ఉండు. స్వతసిద్ధంగా ప్రతివాడు పరిపూర్ణుడే. ప్రవక్తలు ఈ పరిపూర్ణత్వాన్ని అభివ్యక్తమొనర్చారు, కాని అది మనలో అంతర్గతమై ఉన్నది. నువ్వు ఏ మార్గాన చేరగలవో ఆ మార్గం ద్వారా భగవంతుని చేరుకో. మామూలుగా వచ్చి చేరు. అంతేకాని నువ్వు రావటంలో ఇతరులనెవ్వరినీ పక్కకు నెట్టబోకు. మానవజాతి యొక్క గడిచిపోయిన జీవితాన్ని మాత్రమే కాక ఆ జాతి యొక్క భవిష్యత్ జీవితాన్నంతా మనం జీవించాలని వేదాంతం చెబుతోంది. మొదటిదాన్ని అనుభవించినవాడు విద్యావంతుడు, రెండవవాడు నిత్యముక్తుడైన జీవన్ముక్తుడు. మతబోధలన్నీ ఎల్లప్పుడూ నిర్మాణాత్మకంగా ఉండాలే గాని విధ్వంసాత్మకాలు కాకూడదు. అగాధత్వంతో కూడిన విశాలత్వాన్ని సాధించు, కాని అగాధత్వాన్ని విస్మరించి కాదు.
విచక్షణ కన్న భావన అతి శీఘ్రంగా నిన్నూన్నతికి గొనిపోతుంది. యేసుక్రీస్తు 12 మంది జాలరులను తన వెనుక వదిలి వెళ్లాడు. అయినా ఆ కొద్దిమంది రోమను సామ్రాజ్యాన్ని ఎగురుగొట్టివేశారు. ప్రయత్నం చేయనివాడి కంటే పాటుపడేవాడు ఉత్తముడు. భగవంతుడికై లేచి నిలబడు. ప్రపంచమేమైనా కానివ్వు, రాజీపడవద్దు. జడపదార్థం యొక్క బంధం నుండి విముక్తుని చేసే కర్మ నైతిక కర్మ. బద్ధుణ్ణి చేసేది నైతిక కర్మ కాదు. మనం బయటికి వచ్చి తీరాలి. ముక్తి మనం చేరవలసిన ఒక గమ్యం. భౌతిక దుహకం యొక్క పరిణామమే భౌతికానందం. ఈ లోకాన్ని బాగాను ఆనందంగాను చేయాలని ఎన్నడూ తలంచవద్దు. మానవ ఆనందమంతా మతల్లోని భాగమే. నిర్మల హృదయులు ధన్యాత్ములు వారు భగవంతుణ్ణి దర్శిస్తారు. అన్ని గ్రంథాలు, అందరు ప్రవక్తలు నశించిన ఈ ఒక్క వాక్యమే మానవజాతిని కాపాడుతుంది. ఈ లోకంలో అనేకాన్ని దర్శించటం అందరు చేస్తున్న మహాపాపం. అందరినీ ఆత్మగా దర్శించి ఎల్లరనూ ప్రేమించు. వేరువేరు అనే భావాన్ని రూపుమాపు. ఉపకారాన్ని గూర్చిన భావనలన్నింటి సమ్మేళనం భగవంతుడు. శరీరం ఉండి మనం దానిని గమనిస్తున్నంత వరకు భగవత్ సాక్షాత్కారం మనకు కలుగనట్లే. అది అంతరించినప్పుడు చిన్న సుడిగుండం నిలిచి ఉంటుందా? సహాయం కోసం విలపించు, నీకు అది లభిస్తుంది. చివరకు నీకు తెలిసేది ఏమంటే, సహాయం కావాలి అని అలమటించినవాడు, సహాయం చేసినవాడు ఇద్దరు. అదృశ్యులై ఆట అంతరించి ఆత్మ మాత్రమే నిలిచి ఉంటుంది. ఎల్లవేళల భగవంతుని తలంచు. తలంపు నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తుంది. ఇతరుల కోసం చేసిన ఏ స్వల్పకార్యమైన అంతర్గతమైన శక్తిని మేల్కొల్పి క్రమంగా హృదయాన్ని సింహసదృశమైన బలంతో నింపివేస్తుంది. జీవితం క్షణభంగురం. భౌతిక సంపదలు నశ్వరాలు. పరులకే పాటుపడిన వారే నిజానికి జీవించినవారు. మిగిలిన వారు బ్రతికి ఉండి చచ్చిన వారితో సమానమే. సంపదలు గాని, పేరు ప్రతిష్టలు గాని, గౌరవ మర్యాదలు గాని, పాండిత్యం గాని పనిచేయవు. ప్రేమ ఒక్కటే నిలిచి ఉంటుంది. కష్టాలు అనే అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగేది శీలమే, మంచి నడవడికయే. అసత్యమైన ప్రతిదాన్ని చూచి జాగ్రత్తపడు. సత్యాన్నే అంటిపట్టుకొని ఉండు. ఆలస్యమైన మనం తప్పక జయించి తీరుతాం. శారీరకంగా గాని, మానసికంగా గాని, నైతికంగా గాని, లేక ఆధ్యాత్మికంగా గాని బలహీనుడవు కాబోకు. మన ప్రార్థనలలో భగవంతుడు మనకు తండ్రి అని చెప్పుచు మన నిత్య జీవితంలో ఇతరులను మన సోదరులుగా చూడనిచో ఆ ప్రార్థనల వల్ల ప్రయోజనం ఏమున్నది? ఈ లోకంలో ఎల్లప్పుడూ ఇచ్చేవాని దాత స్థితిలోనే ఉండు. సాయం చేయి, సేవ చేయి. ఏ స్వల్పమైనా ఇవ్వు, కాని బెరమాడవద్దు. స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘన కార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది. విముక్తి అనే భావన ఎల్లప్పుడూ ఎవరియందు జాగృతమై ఉన్నదో వాడే ముక్తిని పొందుతాడు. పాపభూయిష్టమైన భయం నుండే ప్రపంచమందున్న వ్యతిరేక భావాలు, తలంపులు ఉత్పన్నమవుతున్నవి. అందువలన అభియః భయపడకు, అభియః భయపడకు అని నేను ఉద్ఘాటిస్తున్నాను. తినటంలోనూ, వస్త్రధారణలో గాని, పరుండటంలో గాని, ఆటలలో గాని, పాటలలో గాని, సుఖంలో గాని, దోహకంలో గాని అన్ని వేళలలోనూ మహోన్నతమైన నైతిక బలాన్ని ప్రకటించు. నా కార్యాచరణ విధానం నిర్మాణాత్మకమే గాని వినాశంగాదు. జీవారాధకుడే నిజానికి శివారాధకుడు. నిజంగా సత్యదర్శనం చేయదలిచినవాడు సుఖాన్ని అంటిపెట్టుకోనే పెట్టుకోరాదు. త్యాగం అవసరం. శాశ్వత ధర్మం, న్యాయసూత్రం స్వార్థ త్యాగంగాని స్వార్థప్రత్వంగాదు. మనకు చిన్న చిన్న అలల వలె కనిపిస్తున్న మహాసముద్రం మనకు ఆధారంగా ఉన్నది. మనం దానికి అభిన్నం. ఏ అలగాని తనంతటా తాను ఉండలేదు. ఉత్తమ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వారంభంలోనే బోధించనేరవు. జనసమూహాలు లెక్కలోనికి రావు.
ఒక గుంపు ఒక శతాబ్దంలో చేయగలిగిన దానికంటే నిండు హృదయులు, నిజాయితీపరులు, శక్తిపూరితులు అయిన కొద్దిమంది మాత్రమే ఒక సంలో ఎక్కువ పని చేయగలరు. మంది మార్బలం గాని, అధికారం గాని, సంపద గాని, పాండిత్యం గాని, వాగ్దాటి గాని, మరేమైనా గాని నిలిచి ఉండవు. కాని నిలిచేది పవిత్రత, ఆచరణ, ఒక్క మాటలో అనుభూతి, సాక్షాత్కారం. 1000 సార్లు పడిపోయినా శీల నిర్మాణము గావించుకోవాలి. జడంలో చైతన్యాన్ని క్రమంగా అధ్యయనం చేయటమే నాగరికత యొక్క చరిత్ర. కార్యసిద్ధికి కీలకమంతా దీనిలోనే, అంటే సాధ్యంలోనే చూపవలసినంత శ్రద్ధ, సాధనా విధానాల పట్ల కూడా చూపటంలోనే ఉంది. మనం దేనికి అర్హులమో అదే మనకు లభిస్తుంది. కేంద్రం ఒకే చోట ఉండి పరిధి ఎక్కడా లేని ఒక అనంత వృత్తం మానవుడు. కేంద్రం సర్వత్రా కలిగి ఉండి పరిధి ఎక్కడడా లేని ఒక అనంత వృత్తం భగవంతుడు. మతం విధి విధానాలలోనూ వాద ప్రతివాదాలలోనూ లేదు. అధ్యాచరణ అనుభవం, అది సాక్షాత్కారం. సత్యం ఏ సంఘానికి ప్రాచీనంగాని అర్వాచీనంగాని తల ఉగ్గదు. సంఘమే సత్యానికి తల బగ్గాలి లేదా నశించాలి. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూచినా మహాత్ముల జీవితాలలో స్త్రీలైనా పురుషులైనా వారిలో ఉన్న చోదనాత్మక శక్తి ఒకదానికన్నా మరొకటి అధికంగా ఉన్నదంటే అది వారి ఆత్మవిశ్వాసంలోని శక్తి. ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు. ప్రతి జీవి పరాత్పరుడి దేవాలయం. భగవంతుడు వివరణకు, వర్ణనకు అతీతమైన ప్రేమామృతసారం, అనుభవైక వేద్యం. ఎన్నడూ నిర్వచించబడలేదు. సాహసోపేతుడవుగాను, న్యాయవర్తనుడవుగాను ఉండు. అలా ఉండి భక్తితో మార్గం అనుసరించు, భగవంతుణ్ణి చేరి తీరుతావు. అమృత వాక్కులు స్వామి వివేకానంద.